నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. కడప నగరంలో హనుమప్ప వీధిలో వెలిసిన శ్రీ భద్రాద్రి గుడిలో అమ్మవారు అలంకరణ, ఈరోజు దసరా ఉత్సవాలు ఎలా ఉన్నాయనేది ఒకసారి మనం చూద్దాం. కడప నగరంలోని హనుమప్ప వీధి దగ్గర భద్రాద్రి స్వామి టెంపుల్ ఎలా స్టార్ట్ అయింది ఏంటనేసి ఇక్కడ ఉన్న అర్చకులను అడిగి ఒకసారి మనం తెలుసుకుందాం. స్వామి నమస్తే, మేము ఎస్బీ న్యూస్ నుంచి వచ్చాము. మన గుడి పూర్వము ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అనేది ఒకసారి మా వాళ్ళకి 2008 ముందు దేవాలయము గర్భగుడి ఉండింది. ఓన్లీ రాముల వారి పటం పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి పద్మశాలీలంతా పూజ చేసుకునేవాళ్ళు. 2008వ సంవత్సరంలో ఆలయం పునర్నిర్మించి, అంటే ఇప్పుడు కనబడేటువంటి ఆలయం అంతా కూడా అందరూ పద్మశాలి కులస్తులందరూ కూడా ఈ యొక్క డొనేషన్ తీసుకొని గుడి కట్టి ప్రతిరోజు కూడా నిత్య పూజా కార్యక్రమము, అదేవిధంగా భద్రావతి భావనార్షి కళ్యాణ మహోత్సవం ప్రతి సంవత్సరం జరుగుతుంది. అదేవిధంగా దసరా కార్యక్రమాలు, సీతారామ కళ్యాణం జరుగుతుంది. ఒక 4-5 సంవత్సరాల నుంచి, గత 4-5 సంవత్సరాల నుంచి శుక్రవార పూజా కార్యక్రమాలు, సంకటహర చవితి పూజా కార్యక్రమాలు, లలితా సహస్రనామ హోమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మహిళలు శుక్రవారం రోజున దాదాపు 200 మంది మహిళలు వచ్చి ఇక్కడ శుక్రవారం అమ్మవారి యొక్క కుంకుమార్చన, మహామంగళహారతి ఇవన్నీ చేసుకునే కార్యక్రమం ఉంటుంది. సంకటహర చవితి ప్రతి నెల కూడా సంకటహర చవితి జరుగుతుంది. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా భద్రావతి భావనార్షి కళ్యాణము, సీతారామ కళ్యాణం విశేషంగా జరుగుతాయి. ఈ దేవాలయము కేవలం బయట వ్యక్తులు ఎవరూ కాకుండా కేవలం పద్మశాలీలు అందరూ కలిసి, వారి కులస్తులంతా కలిసి ఇక్కడ దేవడం కట్టడం జరిగింది. దీన్ని భద్రావతి భావనార్షి దేవస్థానం అంటారు, పద్మశాలీయ దేవస్థానం అని కూడా అంటారు. అది ఇక్కడ పద్మశాలీలందరూ కూడా కడపంతా కూడా 4000 కుటుంబాలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా తలా కొద్ది చందా వేసుకొని గుడి కట్టడం జరిగింది. బయట వ్యక్తుల దగ్గర ఎక్కడ కూడా డొనేషన్స్ కానీ లేదా ఇంకోటి ఏమి తీసుకోవడం ఉండదు. కేవలం వాళ్ళ కులస్తులు మాత్రమే ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. అత్యంత వైభవంగా ఈరోజు దసరా కార్యక్రమం ఇంత వైభవంగా జరుగుతూ ఉందంటే అందరి కలిసికట్టుగా చేస్తున్నటువంటి దానివల్ల ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. మనకి ఇక్కడ ఎలాంటి ప్రత్యేక పూజలు జరుగుతాయి? మెయిన్ శుక్రవారము మహిళలకు 52 శుక్రవారాల కార్యక్రమాన్ని పెట్టినాము. అంటే మహిళల్లో అమ్మవారి మీద భక్తి పెరగాలి, వాళ్ళ కష్టాలు తొలగాలి అనేసి 52 శుక్రవారాలు పెట్టి 40 వారాలు, ఒక మండల వారాలు వచ్చిన వాళ్ళకి, అమ్మవారిని సేవించిన వారికి ఒడిబియ్యం కార్యక్రమాన్ని పెడతాం. ఎవ్రీ ఇయర్ 200 నుంచి 250 మందికి అమ్మవారి యొక్క అనుగ్రహ ప్రసాదంగా ఒడిబియ్యం పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా భగవద్గీత ఆదివారం రోజున పిల్లలకు భగవద్గీత నేర్పించడం 4:30కు స్టార్ట్ అవుతుంది, 6 గంటల వరకు ఉంటుంది. పిల్లలకు ఉచితంగా ఎటువంటి ఫీజు లేకుండా ఉచితంగా భగవద్గీత నేర్పించడము, వాళ్ళను భవిష్యత్తులో మన యొక్క హిందూ ధర్మం అయితేనేమి, లేదా హిందూ ధర్మం అని కాదు కానీ మంచి మార్గంలో, సన్మార్గంలో నడిపించాలనే ఉద్దేశంతో వాళ్ళకి మంచి మంచి కథల రూపేణ ఎట్లా నడుచుకోవాలి, తల్లిదండ్రులతో ఎట్లా నడుచుకోవాలి, గురువులతో ఎట్లా నడుచుకోవాలి, పెద్దల ఎడలో ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతూ ఉంది. అలాగే ఇక్కడ భద్రాద్రి స్వామి టెంపుల్లో ఇంకా ఏమేమి పూజలు జరుగుతాయి అనేది ఇక్కడ ఉండే ఆడవాళ్ళని అడిగి ఒకసారి మనం తెలుసుకుందాం. నమస్తే అమ్మ, మన గుడిలో ఏమేమి జరుగుతాయి ఏంటనేది కార్యక్రమాలు? మేము భద్రావతి భావనాశ్రీలో గత 3 సంవత్సరాల నుంచి వస్తున్నాము. అమ్మవారిని శుక్రవారం పూట అమ్మవారిని కుంకుమ పూజలో పాల్గొంటున్నాము. 52 శుక్రవారాలలో అమ్మవారికి లక్ష్మీ అష్టోత్తరము చదువుతున్నాము. మాకు కోరిన కోరికలు నెరవేరుతున్నాయి. మీరు కూడా ఇలాగనే వచ్చి ఈ కుంకుమార్చనలో పాల్గొని ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోమని కోరుతున్నాము. ఓన్లీ పండుగలకు ఎలాంటివి జరుగుతాయి? పండుగలకి ఎలాంటి అమ్మవారు ఏ రూపంలో ఉంటారు? దసరా
నవరాత్రులలో 9 రోజులలో 9 అలంకారాలలో అమ్మవారు మాకు దర్శనం ఇస్తున్నారు. ఈ రోజు ప్రత్యంగిర అమ్మవారి అలంకారము చేసినాము. రేపు విజయదశమి అలంకారం వస్తుంది. మెరవణిలో పాల్గొనండి. రేపు 4:30 గంటలకు మెరవణి మొదలవుతుంది. జమ్మిచెట్టు దగ్గరికి వెళ్తాము. అందరూ దీంట్లో పాల్గొనండి మెరవణిలో. అలాగే మేడం, ఏమేమి కార్యక్రమాలు జరుగుతాయి? ఇంకా వేరే ఇక్కడ వినాయకునికి కళ్యాణం జరుగుతుంది, పవన ఋషి కళ్యాణము జరుగుతుంది. అట్లా ఏ కార్యక్రమాలు ఎప్పుడు ఏవి జరగాలనో ఇక్కడ అన్ని బాగా జరుగుతాయి. ప్రోగ్రామ్స్ అన్ని అందరూ బాగా కలుస్తారు, అన్ని బాగా చేస్తారు. ప్రతి నెల సంకటహర చతుర్దశిని చేస్తామండి. ప్రత్యేకంగా కార్తీక మాసంలో 108 కలశములతో వినాయకుడికి కలశాలతో మన స్వయంగా భక్తుల చేతనే స్వామికి కలశంతోనే అభిషేకం చేయిస్తారు ఇక్కడ. మళ్ళీ పౌర్ణమికి లలితా హోమం అని చేస్తాము. సాయంత్రం 6:30 గంటల నుంచి అమ్మవారికి లలితా హోమం అని చేస్తాము. లలితా పారాయణం చేస్తాము. తర్వాత కుంకుమార్చన చేసి ఆ కుంకుమని అమ్మవారికి హోమంలో చేస్తామండి. అందరూ దీనికి సద్వినియోగం చేసుకోండి. ఇలా వచ్చి ఎక్కడా లేదు ఇలా ప్రోగ్రామ్. లలిత హోమం అనేది ఇక్కడ మా గుళ్ళో ప్రత్యేకంగా చేస్తున్నామండి పౌర్ణమికి. అడ్రస్ భద్రావతి భావన ఋషి గుడి, హనుమప్ప వీధి, కడప. నమస్తే. ఆదివారము చిన్నానంద భక్త బృందంతో పిల్లలకి భగవద్గీత ఆయన నేర్పిస్తారు. పిల్లలకి మన సంక్రాంతి పండుగకు గోపూజ చేస్తారు. ప్రత్యేకంగా పుస్తకాలు, కర్మ పండుగ రోజు పుస్తకాలు అవన్నీ గాలిపటాలు అవన్నీ ఇస్తారు. ప్రతి శుక్రవారము ఇక్కడ 9 లక్షల నామ జప యజ్ఞం జరుగుతుంది. ఆ నామ జప యజ్ఞంలో శ్రీ మాత్రే నమః అనేది భక్తులతో చేయిస్తారు. స్వామివారు అర్చన చేస్తారు. లక్ష్మీ అష్టోత్తరము భక్తులు శ్రీ మాత్రే నమః అని చెప్తారు నామము. ఆ శ్రీ మాత్రే నామము జపం ఎంతో మందికి చాలా అదృష్టం కలిగింది. చాలా బాధలు తీరినాయి. ప్రతి ఒక్క పని నెరవేరింది. ఎటువంటి బాధలంటే మీకు ఏ సమస్య ఉన్నా కూడా శ్రీ మాత్రే నమః అనే నామ జపము అంత మంచి బాధలు తీరినాయి. ఎంత కష్టము కానివ్వండి, శ్రీ మాత్రే నమః జపము చాలా బాగా ఫలితం ఉంది. ఇక్కడ చాలా బాగా చేస్తారు. ప్రతి ఒక్కరు ఈ భక్తులు అందరూ పాల్గొంటే మాకు చాలా సంతోషము.